హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఇయర్ మా ఊర్లో ఉరుసు జరుగుతుంది అన్నమాట. ఆ ఉరుసు చూడడానికని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ రెడీ అయ్యి వెళ్తున్నాం. మెయిన్ గా ఉరుసు అనగానే మనకి మైండ్ లో గుర్తొచ్చేది ఏంటి? స్ట్రీట్ షాపింగ్. అక్కడికి వెళ్ళి మేమందరం ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి షాపింగ్ చేసాం అనేదంతా ఈ వీడియోలో షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, వెళ్దాము మరి వీడియోలోకి. మేము అలా స్టార్ట్ అయ్యాం. ఇలా రైల్వే గేట్ పడింది, అది తెరిచి మేము స్టార్ట్ అయ్యేసరికి 10 minutes లేట్ అయింది. మా పాపను అడిగాను అనమాట, చేతిలో డబ్బులు ఏంటి అని. దేవుడికి అని చెప్పింది. నిజంగా చెప్పు దేవుడికి అంటే అవును అనింది. తర్వాత తన చేతిలో ఉన్న ఒక కాయిన్ చూపించి అవి దేవుడికి, ఈ 100 rupees ఏమో బొమ్మలు కొనుక్కోవడానికి. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా దేవుడి కోసం టెంకాయ తీసుకున్నాము. తర్వాత అక్కడే స్వీట్ షాప్స్ ఉన్నాయన్నమాట. బయటే దేవుడికి సదింపులు ఇవ్వడానికని లడ్డు బూందీ ప్యాక్ చేయించుకున్నాము. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. దేవుడి దర్శనం అయిపోయి బయటికి రాగానే ఫస్ట్ మేము బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళాము. బాగున్నాయి, చూస్తూ ఉన్నాము డిజైన్స్ ఏం బాగున్నాయా అని. పర్లేదు, బాగానే ఉన్నాయి. తీసుకున్నాము మేమందరము ఒక్కొక్క పేరు. తర్వాత అలా బయటికి రాగానే వాటర్ మెలాన్ కనిపించింది, అది తీసేసుకున్నాం. తర్వాత రాగానే నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఈ సామాన్లు అండి. చిన్న 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 భలే భలే ఉన్నాయి ఈ చిన్న పిల్లలు ఆడుకోవడానికి. నిజంగా దీంట్లో వంట కూడా వండుకోవచ్చు అనుకుంటా. మా పాప నాకు ఇది కావాల్సిందే అని అక్కడే నించుంది. సో తీసేసుకున్నాను, ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చాయి కాబట్టి. ఇలా కొద్దిగా ముందుకు రాగానే ఇయర్ రింగ్స్ కనిపించాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే కొద్ది కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు. సో పర్లేదు అనిపించింది, కొన్ని తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ పక్కనే చిన్న చిన్న క్లిప్స్ అమ్ముతున్నారండి. హెయిర్ కి సైడ్ కి క్లిప్స్ లాగా పెడితే చాలా బాగుంటాయి పిల్లలకి. నెక్స్ట్ కొద్దిగా ముందుకు రాగానే మసాలా బురుగులు అమ్ముతున్నారు. ఈ వెదర్ కి తింటే చాలా బాగుంటుందని ప్యాక్ చేయించుకున్నాము. కొద్దిగా అటు సైడ్ వెళ్ళగానే చిన్న చిన్న బొమ్మలు కనిపించాయి. ఇవి చాలా బాగున్నాయి, డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటాయి. దాని తర్వాత ఈ డాగ్స్ చూసారా, అన్ని ఒకేసారి తలవుతున్నాయి, బాగా నచ్చి ఇది ఒకటి తీసుకున్నాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే పొటాటో స్ప్రింగ్స్ కనిపించాయి, మంచిగా మసాలా వేసి నూనెలో వేయించిస్తున్నాడు, అవి కూడా తీసేసుకున్నాం. కొన్ని కిచెన్ పర్పస్ చూసాము, బాగానే ఉన్నాయి, మేమైతే ఏం తీసుకోలేదు. తర్వాత ఈ డెకరేటివ్ పర్పస్ కోసమని చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకున్నాను. ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది అన్నట్టు తీసుకున్నాను. తర్వాత బెలూన్స్ కావాలని మా పిల్లలు అలా చేస్తుంటే ఇవి తీసుకున్నాం. ఒక్కొక్కటి 120 చెప్తున్నారు, బేరం ఆడేసి తీసుకున్నాం. తర్వాత అక్కడ ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది, అక్కడ షర్బత్ చాలా బాగుంటుంది. సో అవి కొన్ని ప్యాక్ చేయించుకున్నాము. ట్రాఫిక్ చాలా ఉంది, సో కార్ వచ్చేసరికి లేట్ అయింది. కార్ వచ్చేసింది, అందరం నెక్స్ట్ ఇంటికి బయలుదేరిపోయాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము ఫస్ట్ ఇంటికి రాగానే మా స్నేక్ గాడు నా కోసం ఏం తెచ్చారు అన్నట్టు చూస్తున్నాడు. సో కాసేపు వాడితో టైం స్పెండ్ చేశాము. వాడి కోసం ఏం కొనలేదు, మర్చిపోయాం, మాకు అసలు గుర్తుకు కూడా రాలేదు. ఇంట్లోకి రాగానే ఫస్ట్ అందరం షుగర్ కేన్ తినేసాము. చాలా బాగుంటాయి, వైట్ షుగర్ కేన్ కంటే ఇవి చాలా బాగుంటాయి. తర్వాత అక్కడ నుంచి తెచ్చుకున్న షర్బత్ తాగేసాం. ఇన్ని తిన్న తర్వాత నైట్ ఫుడ్ తింటాము, అది కూడా స్కిప్. షాపింగ్ మొత్తంలో నాకు నచ్చింది రెండు ఐటమ్స్. ఒకటేమో క్యారెట్, ఒకటేమో క్యాన్. ఇది చాలా మినీ స్ట్రక్చర్ లో ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాన్, అది కూడా చాలా బాగా నచ్చింది. నా కిచెన్ లో ఖచ్చితంగా యూజ్ చేస్తాను, ఏదో ఒకటి చిన్నదైనా ఫిల్ చేసి పెడతాను, అంత బాగా నచ్చాయి. మా పాప చెప్పకుండా సైలెంట్ గా దుబ్బేశాను వీటిని. అంతే అండి ఈరోజు వీడియో. ఇలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.